వెల్కమ్ బ్యాక్ టు ఎంటెమ్ మిస్టరీస్. ప్రత్యేకించి నిత్యాక్ష ఈటీఎం అనగా ఎంటెమ్ మిస్టరీస్ అంటే అంత్యకాలపు మర్మములు. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన అంత్యకాలపు మర్మాలు, బైబిల్ ఉన్న మర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ మర్మాలన్నింటినీ తెలియజేయడం కొరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది. అయితే దీన్ని బట్టి ప్రత్యేకించి ఈ దినం నాకు చెప్పబోయే వీడియో దేనికోసం అంటే 2025లో బైబిల్కి సంబంధించిన ప్రవచనాలు కొన్ని నెరవేరాయి. ఆల్రెడీ నేను 2025 జనవరి 1వ తారీఖున 2025లో ఏం జరగబోతుందో అనే విషయాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను. అలాగే ప్రత్యేకించి ఈ దినమున 2026లో ఏం జరగబోతుందో అనే విషయాల గురించి కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్న విషయాలన్నీ కూడా కొన్ని ప్రెడిక్షన్స్, కొన్ని సైన్స్ ఆధారాలు, కొన్ని బైబిల్ ఆధారాలు అన్ని బేస్ చేసుకొని బైబిల్ ఉన్న ఎవిడెన్స్ ద్వారా తర్వాత ప్రపంచం అంతమయ్యే ముందు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పడుతుందండి. ప్రత్యేకించి 2025లో ఏం జరిగిందో మనం ఆ విషయాల గురించి తెలుసుకుందాం. అవి నిజంగా బైబిల్కు అనుకూలంగా ఉన్నాయా, బైబిల్ ప్రకారంగానే జరిగిందా అనే విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికి తోడు 2025లో జరిగిన పరిస్థితిని బట్టి 2026లో ఏం జరగబోతుందో అనే విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక విషయాన్ని తెలియజేశారు. ప్రపంచం అంతమయ్యే ముందు ఎలాంటి కరువులు, యుద్ధాలు, దేశాల మీద దేశము, రాజ్యాల మీద రాజ్యాలు వస్తాయని ఆయన తెలియజేశారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బాగా గమనించండి. 2025లో మార్చిలోనే ఇజ్రాయెల్ దేశం ఒక హమాస్ మీద భయంకరమైన యుద్ధ విమానాలను కూడా విమానాల ద్వారా దాడులు కూడా చేశారు. అవి కూడా 2025 మార్చిలో జరిగాయి. మార్చి నుంచి చివరి వరకు వదిలిపెట్టలేదు. వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసుకుంటూ జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రారంభించబడిన ఇజ్రాయేల్ యుద్ధం ఎక్కడితో ఆగిపోయేది కాదు. ఇది ప్రపంచం అంతమయ్యే వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. మరొక ప్రవచనం ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్టోబర్ 13వ తారీఖున 2025లో జరిగిన విషయం ఏంటంటే మరొకసారి మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల జరిగిన ఈ ప్రాబ్లం వల్ల ప్రపంచంలో జరిగిన నష్టం ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిపోయి క్రూడ్ ఆయిల్ వల్ల చాలా దేశాలు నష్టపోయాయి. ఇది కూడా బైబిల్లో రాయబడిన ప్రవచనం ఏంటంటే కరువు దినాలు వస్తాయని. ఏమని తెలియజేయబడింది బైబిల్ గ్రంథంలో? ప్రపంచం అంతమయ్యే ముందు కరువు, ఈ వేదనలకు ప్రారంభము, కరువుకు ప్రారంభం అని ఇక్కడ మనకి తెలియజేయబడింది. ఆ రీతిగానే మత్తయి సువార్త 24లో చెప్పబడినట్లుగా జరిగింది. మూడవదిగా ఏంటంటే హెజ్కేలు గ్రంథం 38లో రాయబడిన ప్రవచనం. జూలై 28వ తారీఖున జరిగిన సంఘటన ఇదేంటంటే హెజ్బొల్లా మీద దాడి. ఈ హెజ్బొల్లా మీద జరిగిన దాడి ఇది ఏంటంటే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీద యుద్ధం జరిగింది. దీని గురించి ఆల్రెడీ హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. ఈ సమయంలో ఇదేంటంటే జస్ట్ 5 రోజుల్లో ఫినిష్ చేసేది ఈ యొక్క యుద్ధాన్ని. ఇటాలియన్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ టెక్నాలజీ ద్వారా ఆ యొక్క భయంకరమైన యుద్ధం ఆ హెజ్బొల్లా మీద జరిగింది. దీని గురించి హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. ఇది ఎలా జరుగుతుందని 2600 సంవత్సరాల క్రితమే హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 2 నుంచి 6 విషయాల్లో రాయబడింది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో జనవరిలో లాస్ ఏంజల్స్లో జరిగిన సంఘటన ఏంటంటే లాస్ ఏంజల్స్ మొత్తం ఆ సిటీ మొత్తం కలిపింది. ప్రపంచంలో ఉన్న ది టాపెస్ట్ రిచెస్ట్ సిటీల్లో, అందమైన సిటీల్లో, ఒక హై హిల్ స్టేషన్ ఉన్న సిటీల్లో ది బెస్ట్ సిటీ అది లాస్ ఏంజల్స్. అది మొత్తం కాలిపోయింది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క భూమి అంతా కాలిపోతుందని చెప్పి రాయబడింది. అదే రీతిగా ఆ యొక్క ప్రాంతం అంతా కాలిపోయింది. ఇది నెరవేరింది ఆ ప్రాంతంలో. దీన్ని బట్టి ఏం జరిగింది తెలిసి అక్కడ 150,000 ఎకరాలు మొత్తం నాశనం అయిపోయింది, కాలిపోయింది. 18,000 బిల్డింగ్లు కాలిపోయాయి. ఏది మిగలేదు చివరికి. 5వదిగా యెషయా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. దమస్కు పట్టణం మొత్తం పాడైపోయి దెబ్బగా తయారవుతుందని చెప్పేసి రాయబడింది. ఆ రీతిగానే జూలై 11, 2025న ఆ ప్రాంతం మొత్తం ఎందుకు పనుకు రాకుండా పాడైపోయిన దెబ్బగా తయారైంది. అక్కడ జరిగిన యుద్ధాల వల్ల, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల వల్ల. దమస్కు అంటే ఆ సిరియా ప్రాంతం. ఆ సిరియా ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే ఎయిర్ స్ట్రైక్, ఒక అణుబాంబులు యొక్క ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఈ యొక్క దాడులు చేయడం ద్వారా ఆ ప్రాంతం అంతా, ఆ యుద్ధ వాతావరణం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయింది అది. ఇది కూడా నెరవేరింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5, 6 వచనాలను మనం
గమనించినట్లయితే వీటిలో ఒక సంఘటన రాయబడింది. ఇందులో రాయబడినట్లుగానే ఆ యుద్ధ వాతావరణం వల్ల జరిగిన సంఘటన ఏంటంటే చాలా వరకు ఒక ఇన్స్టిట్యూట్లు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ధ్వంసమైపోయి ఏది కూడా లేకుండా పోయి, పిల్లలకి ఆహారం లేదు, ఇక్కడ ఉండడానికి నివాసం లేదు, ఏది లేని పరిస్థితిలో ప్రజలు భయంకరమైన పరిస్థితిలో జీవించారు. అందుకే దీన్ని బట్టి 2000 సంవత్సరాల క్రితమే ఒక లేఖన భాగం రాయబడింది. ప్రకటన గ్రంథం 6:5-6 ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉన్నాను. మరియు ధ్యానారమునకు 1 చేరు గోధుమలు, ధ్యానారమునకు 3 చేర్లు ఎవలని నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను అని ఇక్కడ రాయబడింది. ఇదే రీతిగా ప్రజలు తిండి తినడానికి కూడా, బ్రతకడానికి అక్కడ ఉన్న గడ్డి మొలిచిన గడ్డి కూడా తినేవారు. అప్పుడు తిండి లేక అక్కడ ఎక్కడ గడ్డి కనిపిస్తే గడ్డి తిని బ్రతికిన రోజు చిరిగే ప్రజలు ఇవన్నీ జరిగాయి. ఇది కూడా నెరవేరింది. 7వదిగా 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే అందులో రాయబడినట్లుగానే అంత్యకాలములో అపాయకరమైన దినములు, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొని మనకు రాయబడింది. ఈ సమయంలో జరిగేది ఏంటంటే మనుష్యులకు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సర్జనద్వేషులు, ఇవన్నీ ఎంతమంది అంటే దేవుణ్ణి దూషిస్తూ కుటుంబాల మధ్య రిలేషన్షిప్ లేకుండా ఒకరికొకరు స్వార్థాలు పెరుగుతూ గొడవలు పెట్టుకుంటూ ఏదైనా ఎవరికైనా ఆపద జరిగితే వాటిని పట్టించుకోకుండా ఇలాంటివన్నీ జరుగుతాయని కూడా రాయబడింది. అదే రీతిగా ఈ యొక్క దినంలో జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని అన్నిటిని బట్టి మనం గమనించాలి, మనము రాకడికి ఎంత దగ్గరలో ఉన్నామని. ఆల్రెడీ ఇవన్నీ 2025 సంవత్సరం ఏంటంటే ఇదొక వేదనలకు ప్రారంభం, ఆల్రెడీ ప్రారంభమైంది. దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. 8వదిగా యోవేలు గ్రంథం 2:30 రాయబడినట్లుగా మార్చి 28, 2025 సంవత్సరంలో జరిగింది సంఘటన. ఇదేంటంటే ఇక్కడ రాయబడినట్లుగానే ఒక భయంకరమైన భూకంపం 77 మ్యాగ్నిట్యూడ్తో ఎక్కడ మయన్మార్లో జరిగిన సంఘటన ఇది. దీన్ని బట్టి ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో ఆ భూకంపం ద్వారా ఒక బ్లాస్ట్లు కూడా జరిగాయి. ఆ భూకంపంతో కూడా ఎందుకంటే అక్కడ వైర్ షార్ట్ సర్క్యూట్ కొట్టి వైర్ అన్ని డిస్కనెక్ట్ కట్ అయిపోయి ఆ వైర్ రూపం ద్వారా ఏమైందంటే ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టిపోయి చాలా భయంకరంగా జరిగింది. దీని గురించి యోవేలు గ్రంథం 2:30 ఈ విధంగా రాయబడింది. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనపరుచును. యెహోవా యొక్క భయంకరమైన దినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవును, చంద్రుడు రక్తవర్ణమవును అని రాయబడింది. అదే రీతిగా ఆ ప్రాంతంలో జరిగినట్లుగా ఆ మయన్మార్ ప్రాంతం అంతా ఆ మార్చి నెలలో ఏమైందంటే చీకటిగా ఉంది. ఎందుకు? ఈ యొక్క భయంకరమైన భూకంపాన్ని బట్టి ఇది కూడా నెరవేరింది. 9వదిగా లోక సువార్త 21వ అధ్యాయంలో రాయబడినట్లుగా ప్రవచనం నెరవేరింది. ఆస్ట్రేలియాలో భయంకరమైన తుఫాను, సునామీ. ఈ సునామీ ద్వారా ఆ ప్రాంతం చాలా వరకు మునిగిపోయింది. దాన్ని బట్టి ఆస్ట్రేలియాలో ఒక ఎమర్జెన్సీ కూడా గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆ సమయంలో జరిగిన ఈ యొక్క సునామీ వల్ల, తుఫాను వల్ల జరిగినది ఏంటంటే క్రాకోడైల్స్, ముసళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ముసళ్ళన్నీ కూడా ప్రజల మధ్యలోకి వచ్చి అవన్నీ నీటిలోంచి కొట్టుకొని వచ్చి ఆ ముసళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మీద దాడి చేయడం వల్ల అక్కడ చాలామందికి ప్రాణ నష్టం కూడా జరిగింది. అక్కడ ఆస్ట్రేలియా ప్రాంతంలో చాలా వరకు కూడా ఎందుకు పనికి రాకుండా శిథిలమైపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రజలందరూ కూడా ఈ సునామీ వల్ల, ఈ యొక్క తుఫాను వల్ల ఎంతో భయంతో కూడుకున్నారు. ఇవంతా బైబిల్లో చెప్పబడినట్లుగానే ఈ ప్రవచనం కూడా నెరవేర్పడింది. చివరిగా మే 22, 2025 సంవత్సరంలో ఒక చైనాకు సంబంధించి ఒక వార్షిప్, ఈ వార్షిప్ ద్వారా సముద్ర మార్గంలో ఒక యుద్ధం జరిగింది. ఈ యొక్క యుద్ధంలో బాల్కటన్ మీద ఫిలిప్పైన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక దాడి చేశారు. దీని ద్వారా ఏం జరిగిందంటే ఆ యొక్క యుద్ధ వాతావరణం ఎక్కువైపోయి ఆ వాతావరణాన్ని బట్టి ఆ యొక్క సముద్రంలో ఒక మార్గం అంతా ఏమైందంటే అడ్డు వేయబడింది. దీని గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపుగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయాను అని రాయబడింది. అదే రీతిగా ఈ వార్త, ఈ సముద్రంలో జరిగిన ఈ యొక్క వార్త ఏం జరిగిందంటే కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడ
చైనా వాళ్ళ నుంచి ఫిలిప్పీన్స్‌కి, ఆస్ట్రేలియా దేశాలకి ఎవరు ప్రవేశించకుండా అక్కడ ఏం జరిగిందంటే అడ్డుకట్ట వేయబడి ఆ ప్రాంతం మూసివేయబడింది. ఈ రీతిగా ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా, బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా, హెచ్‌కేల్ గ్రంథంలో రాయబడినట్లుగా, జకర్యా గ్రంథంలో రాయబడినట్లుగా కొన్ని ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా 2025లో జరిగాయి. ఇవన్నీ ఏంటంటే మత్తయి సువార్త 24 అధ్యాయంలో రాయబడినట్లుగా ఇవి కరువులకు ప్రారంభం, వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇది ఇక్కడ అంతం ముగిసిపోలేదు. ఇవి కేవలం ప్రారంభం మాత్రమే. ప్రపంచం అంతమయ్యే ముందు ఇవన్నీ ఒక ప్రారంభంగా జరుగుతాయని దేవుడు 2000 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభువు మన ప్రపంచం అంతలో జరగబోయే కొన్ని విషయాల గురించి మనకు తెలియజేశారు. వీటిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2025లోనే ఎలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఇవన్నీ ప్రారంభమైతే 2026 ఇవి మరొక మార్గాన్ని సిద్ధపరిచే, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులకి మరొక మార్గాన్ని సిద్ధపరిచే సంవత్సరం కాబోతుంది 2026. 2026 చాలా భయంకరమైన పరిస్థితులు ఇంకా జరుగుతాయి. వాటన్నిటిని బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు అక్కడ దగ్గరకు ఉందని మనం మెలకువ కలిగి జీవించాలి. ఎందుకంటే ఇవి వేదనలకు ప్రారంభం మనం ఎప్పుడైతే గమనించి దేవుళ్ళో మనము ఆయన యందు ఎదురు చూస్తూ, ఆయనలో మనం ప్రార్థన చేస్తూ మన భక్తి జీవితాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో అలాంటప్పుడు శరీరము ఇది శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. ఇంకా మీరు ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అద్భుతమైన దేవుని యొక్క లేఖన భాగాలు, దేవుని యొక్క బైబిల్ మర్మాలు మీకు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.